పూరి కావేరీ ట్రావెల్స్ బస్సులు నిన్న రాత్రి రోడ్డెక్కలేదు. కర్నూలు రోడ్డు ప్రమాదంపై ఐ న్యూస్ వరుస కథనాలు ప్రచారం చేసింది. ఈ బస్సులో ఎలాంటి సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని కళ్లకు కట్టినట్టు చూపించింది. ఈ కథనాల ఎఫెక్ట్తో పటాన్చెరు నుంచి అమీర్పేట్ వరకు ఎక్కడా వేమూరి ట్రావెల్స్ బస్సులు కనిపించలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే మొత్తంగా కూడా కథనాలను ప్రచారం చేసిన నేపథ్యంలో వేమూరి కావేరీ ట్రావెల్ ఏజెన్సీ కాకుండా మొత్తం హైదరాబాద్ లో ఉండేటటువంటి అన్ని ట్రావెల్ ఏజెన్సీలు కూడా చూసుకుంటున్నాం. మనం రోడ్డు పైకి ఇప్పటికీ కూడా 8:30 అయిందంటే ఇక్కడ మొత్తం కాలు పెట్టడానికి రానట్టుగా అది గిట వీకెండ్ కావడం ఎంత రష్ గా ఉంటుంది. ఇక్కడ అయితే వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంటుంది, నడవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది, ప్రయాణికులకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఏదైతే ట్రావెల్ ఏజెన్సీ ఉందో ట్రావెల్ ఏజెన్సీ ఆ రోడ్డు పైకి ఒక్క ట్రావెల్ ఏజెన్సీ బస్సులు కూడా రోడ్డు పైకి రానటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే కర్నూలు జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో మొత్తంగా కూడా ఈరోజు ఐ న్యూస్ ప్రత్యేక కథనాన్ని అయితే మొత్తంగా చేసింది. ఐ న్యూస్ విజయం సాధించింది. ఒక్కటి కూడా రాత్రి వరకు 8:30 ప్రాంతంలో అయితే కూడా అయితే ఒక్క ట్రావెల్ బస్ కూడా ఆ రోడ్డు పైకి ఎక్కలేదంటే చూసుకోవచ్చు. ట్రావెల్లో ఉండేటటువంటి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే మోసాలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా అయితే నిఖచ్చితంగా మొత్తంగా బయట పెట్టడం జరిగింది. ఏ ట్రావెల్ ఏజెన్సీ కూడా మొత్తంగా కూడా దాంట్లోని నిబంధనలను పాటించకపోవడం మొత్తం ఐ న్యూస్ కథనాలను ప్రచురిస్తూ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ కూడా లేకుండా మొత్తంగా ఈ రోజు అయితే నిన్న జరిగినటువంటి ఆ యొక్క 20 మంది ప్రాణాలను బలికొన్నటువంటి ఈ యొక్క వేమూరి కావేరీ ఏదైతే ఉందో ఆ యొక్క కావేరీ ట్రావెల్ ఏజెన్సీ మొత్తం బాధ్యత వహించాలి. దీనికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ఈ రోజు చూసుకుంటే కనుక అయితే మనం వెనకాల కూడా చూస్తున్నాం. ముందర మొత్తం ఈ యొక్క మియాపూర్ కానీ మొత్తం కేవీహెచ్వి కానీ అయితే ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ట్రావెల్స్ అయితే నిండిపోయేటటువంటి ఈ రోడ్డు ఒక్క ట్రావెల్ బస్ కూడా కనబడతలేదు. చూసుకోవచ్చు మనం 8:30 ఇక్కడ నుంచి మొత్తం కూడా భారీ ఎత్తున ట్రావెల్స్ ఉండాలి. ఇప్పుడు ఆ ట్రావెల్స్ లేవంటే ఇది ఐ న్యూస్ విజయం. ఐ న్యూస్ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల కొరకు పోరాడుతుంది. సమస్యలు ఎక్కడున్నా అక్కడ ఐ న్యూస్ తప్పగా ఉంటుంది. ఖచ్చితంగా నిలదీస్తాం, ఐ న్యూస్ తోనే ప్రశ్నిస్తాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.